బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లో కమల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆశా అశోక్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ బొమ్మ కళ్యాణ్ కుమార్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బొమ్మ కళ్యాణ్ కుమార్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజల ఎక్కువగా ఉండే అంబేద్కర్ నగర్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో కమల్ హాస్పిటల్కు కృషి చేస్తుందని, తమ వంతు సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు అందిస్తున్నామని అన్నారు. ధన్యవాదములండి. ఈ యొక్క మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినందుకు మా మిత్రుడు బొమ్మ కళ్యాణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే మన ఈ అంబేద్కర్ కాలనీలో చాలామందికి ఏంటంటే ఒక చిన్న చూపని ఉంటుంది, అరే పేదోళ్ళు అని చెప్పేసి. పేద మధ్య చిన్న కులము దీని అన్నిటికీ వైవిధ్యంగా మన కమలా హాస్పిటల్, మాది కమలా మెటర్నిటీ జనరల్ హాస్పిటల్ ఫిర్యాదు కూడా అండి. సో భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ ఒకటే వైద్యం అందాలి. ఆపదలు ఏమొచ్చినా మనం ఆ అవకాశం లేదు, ప్రాణం కోల్పోకుండా అత్యవసర పరిస్థితుల్లో మనకి ఇచ్చే ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో అది సద్వినియోగపరచాలనేసి ఒక సదుద్దేశంతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ బ్యాకప్తో చెస్ట్ ఫిజిషియన్, కంటి ఆసుపత్రి, గైనిక్, వెటర్నరీ, జనరల్ అందరికీ మనకు కావాల్సిన వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న మందులు ఇవ్వడం జరుగుతుంది. రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. సో ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మా కార్పొరేటర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే. ఈరోజు అందరికీ నమస్కారము. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మన అంబేద్కర్ నగర్ కాలనీలోని మన కమల హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి మన కమల హాస్పిటల్ ఎండి అశోక్ కుమార్ సార్ గారు వారి ఆధ్వర్యంలో అందరికీ పేదలకు సాయం చేయాలని ఇక్కడికి ముందుకొచ్చి మన లోకల్గా ఇక్కడ టెస్టులు చేస్తున్నారు. మన గుండెకు సంబంధించి, ఛాతీకి, ఊపిరితిత్తులకు సంబంధించి టెస్టులు, అలాగే టెస్టులతో పాటు చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటికి ఇక్కడనే ట్యాబ్లెట్ ఇచ్చి వారికి వైద్యం అందించాలని చెప్పారు. అలాగే ఇక్కడ మన పేదలు ఎక్కువ మంది పేదలు ఉన్నారు కాబట్టి ఇలాంటి వైద్య శిబిరాలు ఇంకా ముందుకు వచ్చి వాళ్ళకు సహాయపడాలని, ఇంకా సార్కి ఇట్లుంటే ఇంకా మంచి హాస్పిటల్ పెట్టి ఇంకా పేదల అందరికీ సహాయపడి చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, కాలనీ వాసులకు అన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలని నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.